యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ మటన్ దమ్ బిర్యానీ అండి. ముందుగా పెనం పెట్టుకొని జీలకర్ర, కొంచెం 4 యాలకులు, అనాస పువ్వు, జాపత్రి, మరాఠీ మొగ్గ, ధనియాలు, కొంచెం దాల్చిన చెక్క అండి. ఇవన్నీ వేసుకొని బాగా దోరగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఇవి పొడి చేసుకోవాలి. దోరగా వేయించుకోండి. ఇప్పుడు మటన్ తీసుకున్నాం, అందులో కొంచెం పసుపు, కొద్దిగా పెరుగు, స్పూను అల్లం పేస్ట్ అండి, 1 స్పూను గసగసాల జీడిపప్పు పేస్టు, ముందుగా ఆడుకున్న ధనియాల పొడి, మసాలాలు అన్నీ వేసుకొని ఆడుకున్నాం కదండి, ఆ పొడి అది. ఇప్పుడు కొద్దిగా ఒక 5-6 పచ్చిమిరపకాయలు కోసి వేసుకున్నాను. కొంచెం కారం, కొద్దిగా ఉప్పు వేసుకొని శుభ్రంగా బాగా కలపాలండి. కలిపి ఈ మిశ్రమాన్ని ఒక 2 గంటలు పక్కన పెట్టేయండి. ఒక 2 గంటలు పక్కన పెట్టేయాలండి. చూడమ్మా, బాగా కలిసింది. ఈ మిశ్రమాన్ని 2 గంటలు పక్కన పెట్టేయండి. పక్కన పెట్టి బాగా నాననివ్వండి. కుక్కర్లో ఇప్పుడు వేసుకొని కొంచెం కొంచెం కుక్కర్లో వేసుకోండి. ఇప్పుడు కుక్కర్లో వేస్తున్నాను చూడమ్మా. బాగా నానింది మటను. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 8 విజిల్స్ వేయించుకోండి. కరెక్ట్గా 8 విజిల్స్ వేయించుకోండి. ఎందుకంటే 2 అవర్స్ నానింది కాబట్టి. అదిగోండి అమ్మ, 8 విజిల్స్ అయిపోయి మగ్గింది. ఇప్పుడు రైస్కి వాటర్ వేసుకోండి. పలావాకు, 2 అనాస పువ్వులండి, షాజీరా కొద్దిగా, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. వేసుకొని యాలకులు, ఒక 6 యాలకులు వేసుకోండి. 6 యాలకులు వేసుకొని జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి పేస్ట్ ఇందులో వేసుకోండి అమ్మ. ఒక 3 స్పూన్ల దాకా వేసుకోండి. వేసుకున్న తర్వాత కొద్దిగా 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. వేసుకొని పలాపు కూడా కొంచెం వేసుకోండి. పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొంచెం, ఉప్పు వేసుకోండి. వేసుకొని బాగా దీన్ని మరగనివ్వండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని బాగా ఈ వాటర్ని తెరలనివ్వండి. బాగా బాగా తలతల తెరలనివ్వండి. తెరలనిచ్చిన తర్వాత అదిగోండి తెరులుతుంది చూడండి అమ్మా. ఇప్పుడు ఈ వాటర్ని ఒకసారి టేస్ట్ చూడండి. సముద్రపు నీటిలా ఉప్పగా ఉండాలండి. ఉప్పగా ఉంటేనే బాగా సరిపోతున్నట్టు మనకు ఉప్పు. ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకోండి. ముందుగా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న రైసు కొంచెం కొంచెం ఇందులో వేసేసుకోండి. చూడండి అమ్మా, రైస్ వేసేస్తున్నాను. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి దాన్ని కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టేయండి. చూడండి అమ్మా, కలుపుతున్నాను. కలుపుకొని మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒకసారి చూడండి అమ్మ, మళ్ళీ దీన్ని అమ్మ 18% ఇంచుమించు ఉడికిపోయింది రైస్. 18% అంటే మీకు తెలుస్తుందమ్మా, ఉడికిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టుకున్న మటన్లోను ఈ రైసు కొంచెం కొంచెంగా మనం వేసుకోవాలి. ఈ రైస్ని కొంచెం కొంచెంగా 2-3 లేయర్ల కింద వేసుకోండి అమ్మ. ఒక్కొక్క లేయర్లో వేసుకుంటూ చక్కగా ముందుగా రోస్ట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని 3 లేయర్లుగా వేసుకోండి. 3 లేయర్లుగా వేసుకుంటే బాగుంటుందమ్మా. చక్కగా 3 లేయర్లుగా వేసుకోండి. మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు సిమ్లో ఉంచండి.
ఒక్క 10 నిమిషాలు సిమ్లో. అదిగోండి అమ్మ, చాలా మట్టుకు దమ్ అయిపోయింది. చూడండి మటన్ బిర్యానీ తయారైంది. చూడండి అమ్మ, తిరగేస్తున్నాను ఒకసారి. 4 వైపులా కలుపుకున్న తర్వాత చూడండి మటన్ పీస్ చూడండి అమ్మ ఎలా విడిపోతుందో. మీకు చూస్తేనే నోరు ఊరుతుంది. మటన్ ముక్క చేతితో పట్టుకోక్కర్లేదండి, చూస్తేనే తెలుస్తుంది మటన్ ఎలా ఉడికిందన్నది. చక్కగా మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిందండి. చూడండి అమ్మ.